అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త విఎస్ఆర్ మూర్తి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. అనుకోనిది జరిగినప్పుడు దానిని ఎదుర్కొని తద్వారా కలిగేటువంటి అనేక అననుకూలాలని అధిగమిస్తూ జీవితాన్ని నడపటం అనేటువంటిది అసలైనటువంటి జీవన విధానం. ఈ ఆలోచనలన్నీ వయస్సు వచ్చిన తర్వాత కలిగినవి కావు. ఒక 4 సంవత్సరాలు నిండకుండా ఏర్పడినటువంటి తాత్విక విచారధార, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం, అలాగే ఉపనిషత్తులు అనుగ్రహించినటువంటి ప్రశ్నించే హక్కు, ఇవన్నీ కూడా జీవితాన్ని చాలా చక్కగా నిర్మాణం చేసినాయి. నా విషయంలో జీవితం ఎప్పుడూ కూడా మనం డ్రాఫ్ట్ చేసినట్లుగా అది ఉండదు. నా గట్టి నమ్మకం ఏంటంటే అదొక ప్రీ ప్రోగ్రామ్డ్ వెర్షన్. దానిలో మనం ఉంటాం. మన అహంకారం చేత నేను జీవితాన్ని భద్రంగా నడిపాను, జీవితాన్ని గడపలేకపోయాను అని రెండు ఆ న్యూనతలు, అహంకారాలు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి జమిలిగా. అలా కాకుండా జీవితం సాగిపోతూ ఉన్నప్పుడు జీవితం విసిరేటువంటి ప్రతి సవాలుని ఒక అవకాశంగా, ప్రతి అవకాశాన్ని ఒక ఆదర్శంగా, ప్రతి ఆదర్శాన్ని ఆలోచనాత్మకంగా, ప్రతి ఆలోచనని రాబోయే భవిష్యత్ కాలానికి ఉపయోగపడే విధంగా గనక జీవించగలిగితే, ఆ కార్యక్రమాలను గనక నిస్వార్థంతో ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేయగలిగినట్లయితే అది నిజమైనటువంటి తపస్సుగా నేను భావన చేశాను. కనుకనే అటు వైజ్ఞానిక, ఇటు సాహిత్య, అటు ఆధ్యాత్మిక అనబడేటువంటి ఈ 3 కోణాలతో పాటుగా 4th డైమెన్షన్ సామాజిక సేవ. జీవితాన్ని ఒక్కసారి పునః సింహావలోకనం చేసుకుంటే పుస్తకాలు రాయటం తృప్తి కలిగించిందా? అనేక బిరుదులు పొందటం ఆనందం కలిగించిందా? ఏది ఆనందం కలిగించింది అంటే అవన్నీ సంతోషం కలిగించి ఉండొచ్చు, కానీ నిజానికి ఆనందం కలిగించినవి మాత్రం 2. ఒకటి, థలసేమియా సికిల్ సొసైటీలో 3800 మంది పిల్లలకి భద్రతమైన జీవితాన్ని ఇవ్వగలగటం ఒకటి. రెండవది, నేను నివసిస్తున్నటువంటి కాలనీని చైల్డ్ లేబర్ ఫ్రీగా చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక అపూర్వమైనటువంటి గౌరవాన్ని పొందించటం, దానిని సమాజానికి అందించటం, ఇవన్నీ కూడా ప్రవాహ వేగంతో నడిచిపోతూ ఉన్నప్పుడు జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. నా జీవితంలో తొలినాళ్లలోనే 12 సంవత్సరాలు రాకుండానే ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన మలుపు భగవాన్ సత్యసాయి బాబా వారితో ఏర్పడినటువంటి ఒక సమాగమం. అది 54 సంవత్సరాలు జీవితమంతా కిక్కిరిసిపోయి ఆయన చెప్పినటువంటి ఆదర్శాలు, ఆయన చూపించినటువంటి మార్గాలు, ఆయన చేసినటువంటి ప్రబోధాలు, ప్రసారాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు జీవితాన్ని సెల్ఫ్ ఆడిట్ చేసుకోవటానికి ఉపయోగించినాయి. ఇక కర్మ, భక్తి, జ్ఞానయోగాలని 3 మనం చెప్పుకుంటూ ఉంటాం. భగవద్గీత నిండా ఉన్నది కూడా అదే. కొందరేమో కర్మయోగం కంటే గొప్పది లేదని, కొందరు భక్తి యోగం కంటే మరొకటి లేదని, జ్ఞానయోగమే అత్యుత్తమమైనదని ఇలా విభాగీకరించుకుంటూ వెళతాం. కానీ నా అధ్యయనంలో, నా స్వాధ్యాయంలో, నా అనుభవంలో, నా అనుభూతిలో ఈ 3 భిన్నం కావు. 3 పార్శ్వాలు. కర్మయోగం లేని భక్తి నిరుపయోగం.
భక్తి లేని జ్ఞానం అది మరింతగా నిరుపయోగం. ఎందుకంటే కర్మ శరీరాన్ని మనస్సుని బ్యాలెన్స్ చేస్తుంది. అది ఒక విస్తృతమైనటువంటి సమాదరణ, ఒక ఔదార్యము, ఒక కరుణ, ఒక స్పృహ ఇవన్నీ కలిగిస్తాయి. ఏది కర్మయోగం. భక్తి యోగంలో మనస్సు మార్గం అవుతుంది. ఈ ప్రపంచాన్ని ఏ కంటికి కనపడకుండా నడిపిస్తున్న ఒక అదృశ్య మహా చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో దానికి దైవం అని గనక పేరు పెట్టుకున్నట్లయితే, ఆ దైవంతో గనక నా మనస్సుని అనుసంధానం చేయగలిగినట్లయితే అది నా మనస్సు ఒక లాలిత్యాన్ని, ఒక నెమ్మదితనాన్ని, ఒక నిండుతనాన్ని, ఒక సంపూర్ణత్వాన్ని, పవిత్రతని సంతరించుకొని పూర్ణమైనటువంటి భావనామయ స్థితి మనస్సులో ఏర్పడుతుంది. ఇది భక్తి యోగంలో నేను అనుభవించినటువంటి ఒక స్థితి. ఇక జ్ఞానయోగంలో ఉన్నదంతా ఒకటే, సర్వం ఖల్విదం బ్రహ్మ, అంతా ఒక్కటే అయినప్పుడు నేను ప్రత్యేకంగా లేను. నేనే కాదు, దేవుడు కూడా ప్రత్యేకంగా లేడు. ఎట్లా ఉన్నాడంటే అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అంతేకాదు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక తాత్విక విచారధార జీవితం ఏర్పరిచే ప్రతి క్షణాన్ని పావనం చేస్తున్నప్పుడు, పరిపూర్ణం చేస్తున్నప్పుడు జీవితం ఒక పరితృప్త స్థాయికి వెళుతూ ఉంటుంది. ఇక సమాజం మన పట్ల లేదా మన జీవన విధానం పట్ల, మనం నడిచే తీరు పట్ల, మన నడత పట్ల ఒక అవగాహన ఏర్పరచుకొని మనకు ఒక సమున్నతమైన స్థానాన్ని అది అనుగ్రహిస్తుంది. దానిని స్వీకరించటమా, స్వీకరించకుండా ఉండటమా? స్వీకరించినట్లయితే మనం అహంకారపూరితమైన జీవితాన్ని గడుపుతాం. స్వీకరించకుండా స్వీకరించినట్లుగా ఉండి దానితో ఏ సంబంధం లేకుండా ఉండగలిగితే అది తామరాకు మీద నీటి బొట్టు వంటి విషయం. ఇక వైజ్ఞానిక రంగంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి చాలా విస్తృతమైనటువంటిది. విజ్ఞాన శాస్త్రమే గనక లేకపోయినట్లయితే ఈ అనాత్మగా కనపడే ఈ ప్రకృతి మనకు అర్థం కాదు. నెమ్మదిగా విజ్ఞానం ద్వారా జ్ఞానాన్ని గనక సంపాదించగలిగినట్లయితే ప్రతి వస్తువు యొక్క మూలాన్వేషణ, అంటే దాని మూలమేమిటి, తత్వమేమిటి, అది ఎందుకు వచ్చింది, దాని ఉపయోగం ఏమిటని ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సమస్త సృష్టి ఒక అత్యద్భుతమైన విలాసంగా, ఒక హేళగా, ఒక ఖేళగా, ఒక ఆనందలీలగా గోచరిస్తుంది. నేను జీవితాన్ని అలాగే దర్శనం చేశాను. ఇక సాహిత్యం ఒక భావనా పరిధిని విస్తృతం చేయగలదు. ఆలోచనలకి ఒక అందాన్ని, ఒక సొబగుని, ఒక సౌందర్యాన్ని, ఒక పరిమళాన్ని అలది ఆలోచనలు, మన భాష, మన భావ వ్యక్తీకరణ, మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్, సమాజంతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి మార్గంలో, సరళ మార్గంలో, సూటైన గంభీరమైన ఉదాత్తమైనటువంటి స్థాయిలో నడిపించగలిగినది సాహిత్యం. ఎందుకంటే హితమును ఇచ్చేదే సాహిత్యం నా దృష్టిలో. అది కనుక మనలో ఉన్నటువంటి అనేక పూర్వజన్మ వాసనల నుండి, సంస్కారాల నుండి నడుపుతున్న ఈ జీవన విధానం సుసంపన్నం కావాలి అంటే సాహితీ క్షేత్రంలో మనం ప్రవేశం చేయాలి. ఇక వీటన్నింటినీ దాటి ఈ దేశమంతా కూడా సర్వాంగీణమైనటువంటి ఒక దేహంగా గనక మనం భావించగలిగినట్లయితే, జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటి ఒకే ఒక్క మానవ జాతిని గనక మనం సర్వత్రా దర్శించగలిగినట్లయితే అది నిజమైనటువంటి జీవన సాఫల్యంగా నేను భావిస్తాను. వ్యక్తిగత విజయాలు వ్యక్తితో ఆగిపోతాయి. తనువు ముగిసినప్పుడు, అది తెల్లవారినప్పుడు దానితో పాటు కాలగర్భంలో కలిసిపోతాయి. జీవితం ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నామని, అలాగే జీవితం కేవలం గడపటానికి, నడపటానికి కాదని, అది సంపూర్ణంగా అర్థవంతంగా, సమర్థవంతంగా జీవించేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి విన్నాణంగా గనక భావించగలిగినట్లయితే జీవితం నిజానికి ఆనంద సందోహం. అది మహానంద సర్వస్వం. అంతేకాదు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.